యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రెడ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. ఇక H1B ఏదైతే ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్న లేటెస్ట్ సెగ్మెంట్స్ ఉన్నాయో వీటిలో H1B అనేది ఎవరికి ఎలాంటి విధంగా మారబోతుంది, ఎవరికి ఇది అడ్వాంటేజ్గా మారబోతుంది, ఎవరికి డిసడ్వాంటేజ్గా మారబోతుంది, ఈ విషయాలని కూడా తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. నమస్కారం సార్. నమస్తే విరాట్. H1Bకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏదైతే ఉందో, అంటే ఎవరైతే యూఎస్ నుంచి ఇండియాకి వెళ్ళింటే వాళ్ళ ఓన్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావాలంటే ఎంత పే చేయాలి, వాళ్ళ కంపెనీ పే చేయాలి, అలాంటి రూల్స్ కానీ ఇంకా కొన్ని కొత్త చట్టాలు తీసుకొస్తున్న ట్రంప్ ఈ H1Bని ఎక్కడో కొంతమందికి మాత్రం అడ్వాంటేజ్గా మారుస్తున్నాడు, కొంతమందికి ఇది డిసడ్వాంటేజే నో డౌట్. బట్ లేటెస్ట్ H1 వాళ్ళకి లేదంటే F1 వాళ్ళకి దీనివల్ల చాలా ప్రయోజనం వస్తుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ ప్రయోజనం, నిజంగానే ప్రయోజనం ఉందా? ఇప్పుడు అంటే దీంట్లో నెగిటివిటీ అందరూ చూస్తున్నారు, పాజిటివిటీ కూడా ఉంది అని అంటున్నారు. అది ఏ విధంగా ఉందో చెప్తారు? విరాట్, ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుందాం. లెట్ అస్ నాట్ గో టు అదర్ సెక్టర్స్, అది కొంచెం కాంప్లికేటెడ్గా మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే కన్నా సాఫ్ట్వేర్ సెక్టర్లో తీసుకుందాం. ఒక సాఫ్ట్వేర్ సెక్టర్లో ఒక 500 ఎంప్లాయిడ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకుందాం. 500 ఎంప్లాయిడ్ కంపెనీలో వీళ్ళు కొత్తగా H1B వీసా రెగ్యులేట్ చేసే వాళ్ళకి, లేకపోతే పికప్ అయిన వాళ్ళని ప్రాసెస్ చేయడానికి ఒక 100 ఎంప్లాయీస్కి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనుకుందాం. 100 ఎంప్లాయీస్ ఇండియన్సే అప్లై చేశారు అనుకుందాం. ఇండియన్స్కి వచ్చేటప్పుడు ఏంటంటే వాడికి పెట్టిన రెగ్యులేషన్స్ ఏంటి, ప్రతి వాడికి మీరు $1,00,000 మాకు కట్టండి అన్నాడు. అంటే అది దగ్గర ఎంత అవుతుంది, 100 into 1 lakh, దగ్గర 1 crore ఈజీగా ఇట్ ఈస్ ట్రూయింగ్ అప్. $1 crore కట్టాలి. $1 crore కట్టాలంటే ఆ ప్రాజెక్ట్ కాస్ట్లే దాటిపోతూ ఉంటాయి. ఇక ప్రాజెక్ట్ కాస్ట్ వాడు ఎక్స్పెండిచర్ దీనికి వాడు తీసుకునేదే ఇండియన్ వాళ్ళని కానీ సౌత్ ఏషియన్స్ కానీ తీసుకుంటాడంటే తక్కువకి వస్తారని తీసుకుంటాడు. అండ్ వాళ్ళ మేధావులు ఉంటారు, అండ్ వాళ్ళు మనకి చాలా ఎక్కువ అడ్వాంటేజ్ పొందుతారు అని చెప్పేసి తీసుకుంటారు. ఒక మేధావి ఉన్నాడంటే ఆ మేధావికి ఇక్కడ ప్లేస్ లేకపోతే ఇంకెక్కడా లేదు కాదు, చాలా చోట్ల ఉంది ప్లేస్. ఇక్కడ లేకపోతే చైనా ఓపెన్ చేసింది డోరు. మొన్న ఈ మధ్య జర్మనీ ఓపెన్ చేసింది. జర్మనీ అయితే ఓపెన్ ఎంత ఏదంటే ఇండియన్స్ ప్లీజ్ కమ్ టు జర్మనీ అంది. జర్మనీకి వచ్చి మీరు పర్సూ చేసుకోండి, జాబ్స్ మేము ఇస్తామని చెప్పేసి అంది. జర్మనీలో రిస్ట్రిక్షన్స్ కొంచెం తక్కువ ఉంటాయి, అక్కడ ఏమీ లేదు. వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే జర్మన్ వచ్చితే సరిపోద్ది. మనం జర్మన్ లాంగ్వేజ్ మనం ఇప్పుడు ఒక హైదరాబాద్ అతనికి తెలిసిన 3-4 లాంగ్వేజ్లు ఉంటాయి. లాంగ్వేజ్ నేర్చుకుంటే ఈజీ అయిపోద్ది వీళ్ళకి, కొత్తగా ఏం కాదు ప్రాసెస్. జర్మనీలో నేర్చుకుంటాడు అండ్ దెన్ హీ కెన్ షిఫ్ట్ ఆఫ్ టు జర్మనీ. ఆ రకంగా చూసుకుంటే ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్కి అమెరికా ఒకటే ప్లేస్ కాదు, దేర్ ఆర్ మెనీ అదర్ ప్లేసెస్. అండ్ ఆల్సో అమెరికాలో ఉండేటువంటి F1 వీసా వాళ్ళు కానీ H1B చేంజ్ ఓవర్స్ కానీ ఉన్నారు అక్కడ. ఇప్పుడు బయట నుంచి తీసుకొస్తే నీకు $1,00,000 కట్టాలి. ఆల్రెడీ లోపల వాళ్ళు రిక్రూట్ చేసుకుంటే నువ్వు కట్టక్కల్లా. ఆల్రెడీ ఓపీటీలో ఉన్నవాళ్ళు, F1 స్టూడెంట్ వీసాలో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళనే తీసుకుని ట్రైన్ చేసుకోవచ్చు. దట్ వాట్ అతను చెప్పేది కూడా అదే, నీ లోపల ఉన్న వాళ్ళు తీసుకో, మన వాళ్ళు తీసుకో అన్నాడు. మన వాళ్ళు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి లేకపోతే వివిధ కంట్రీస్ నుంచి అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు, అది కాలేజీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డైరెక్ట్ ఆపర్చునిటీ దొరికేస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఓపీటీకి పెద్దంత కష్టపడక్కల. వాళ్ళకి ఏంటంటే ఆప్షనల్ ట్రైనింగ్ అంతా కూడా కంపెనీలో ముందు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రెగ్యులేట్ చేసేసుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉండేటువంటి F1 వీసా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్కి F1 వీసాలు ఉన్న వాళ్ళకి చాలా స్వర్గధామం కింద మారుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ కొత్తగా వెళ్ళేటువంటి F1 వీసా, బ్యాచిలర్ డిగ్రీస్ కావచ్చు, మాస్టర్ డిగ్రీస్ కావచ్చు, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు జాబ్స్ అన్నది H1B వీసాలో ఎక్కడైతే అవుట్ ఆఫ్ కంట్రీలో డిస్కరేజ్ అయిందో విత్ ఇన్ ద కంట్రీ తీసుకుంటున్నారో వీళ్ళకి ఓపీటీస్ చాలా ఫాస్ట్గా వస్తాయి. అంటే స్టూడెంట్స్కి ఇది చాలా అడ్వాంటేజ్ పొజిషన్. స్టూడెంట్స్కి ఇది నో డౌట్ దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మొన్నటి వరకు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మాకు ఓపీటీ దొరకట్లేదండి, ఓపీటీ ప్రోగ్రామ్ నాకు వీఆర్ ఫేసింగ్ ఏ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నాకు చాలామంది నా క్లయింట్స్ వాళ్ళు ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే న్యూ జెర్సీలో కానీ అండ్ వాషింగ్టన్ DC కానీ, సార్ మాకు ఓపీటీలు దొరకట్లేదు సార్, మాకు వీఆర్ అనేబుల్ టు గెట్ ద ఓపీటీ బికాస్ యూనివర్సిటీలో మాకు అంత మాకు ఫెసిలిటీ దొరకలేదని చెప్పేసిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే వి గాట్ హోప్ అంటున్నారు, మాకు దొరుకుతాయి. ఎందుకంటే ఇండియా ఇక్కడి నుంచి రారు కదా, ఈ కంట్రీస్ నుంచి రారు కదా.
ఆటోమేటిక్గా ఇక్కడి నుంచే తీసుకుంటారు, అంటే ఆటోమేటిక్గా క్యాంపస్ ఇంట్రెస్ట్ జరుగుతూ ఉంటే మమ్మల్ని తీసుకునే అవకాశం ఉంది. అంటే ఒక సెక్టర్ ఆగినా సరే ఇంకో సెక్టర్లో అడ్వాంటేజ్ పొందొచ్చు. అంతేకాదు అక్కడ H1B వీసాలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ షిఫ్ట్ టు సమ్ అదర్ కంట్రీ. చైనాకి వెళ్ళచ్చు, జర్మనీకి వెళ్ళచ్చు. టాప్ ఎకనామికల్ కంట్రీస్లో జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ అండ్ చైనా ఈజ్ ఆల్సో దే ఆర్ ఓపెన్ డోర్ చేస్తున్నారు. మీరు రండి, మేము ఇస్తాం మీకు, మీరు మాకు అప్లై చేయండి. నీ అదే చెప్తున్నాను విరాట్, ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్ని వదులుకోరు ఎవరు. యుఎస్ వదులుకోవచ్చు, కానీ మిగతా కంట్రీస్ వదులుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే దే ఫీల్ దట్ యాజ్ ఎన్ ఎసెట్ ఫర్ దేర్ కంట్రీ. వాడితోటి ఇప్పటివరకు వాడు యూటిలైజ్ చేసుకోకపోతే నేను యూటిలైజ్ చేసుకుంటాను, అంతే. దేం ప్రతి ప్రాబ్లం ఏం కాదు కదా. ఇప్పటి వరకు యూటిలైజ్ చేసుకుని నెంబర్ 1 కంట్రీ అమెరికా కింద వెళ్ళింది. వాళ్ళు తీసుకుని మేము కూడా నెంబర్ 1 కంట్రీస్కి వెళ్దాం అనేటువంటి దాంట్లో ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ చాలామందికి, ఇంగ్లాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అండ్ జర్మనీ కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళందరినీ పిలిచి తీసుకునేటువంటి పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. అందుకని డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా నెంబర్ ఆఫ్ పీపుల్కి పాసిబిలిటీ ఉంటుందంటారా? ఇలా ఒకటో ఇద్దరికో ఉందో, లేదంటే ఒక 10 మందికి ఉందో అనుకోవచ్చు. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ నెంబర్ ఇన్ థౌజండ్స్, హండ్రెడ్స్? ఎస్ ఓపీటీస్ పెరుగుతూ ఉంటే ఇంక ప్రాబ్లం ఏముంటుంది మీకు? ఇప్పుడు అదే చెప్తున్నాను, ఈ 500 క్రూ ఉంది విరాట్, 500లో 100 కావాలి. 100 ఇండియా నుంచి తెచ్చుకోలేడు వాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇన్లాండ్లో చూసుకుంటాడు, వాడు హోమ్ ల్యాండ్లో చూసుకుంటే 100 అక్కడే రిక్రూట్ చేసుకుంటాడు. అక్కడ అన్న వాళ్ళు ఎవరు వస్తారు? సో నెంబర్తో ఇష్యూ ఏం లేదు. ఈ నెంబర్తో వాడికి 500 తోటి వాడు ప్రాజెక్ట్ నడపాలి వాడు అక్కడ. దాంతో వాడేం చేస్తాడు? అక్కడ ఉండేటువంటి లోపల ఉండేటువంటి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకుంటాడు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళని తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. హాస్పిటల్ సెక్టర్స్ తీసుకుందాం. లెట్ us forget about the సాఫ్ట్వేర్ సెక్టర్. హాస్పిటల్ సెక్టర్లో తీసుకుందాం. హాస్పిటల్లో డాక్టర్స్ కావాలి. ఇండియన్ డాక్టర్స్ ఆర్ మేజర్ ఇన్ నంబర్. అక్కడ చాలా ఎక్కువ మంది ఇండియన్ డాక్టర్స్ ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి H1B వీసా మీద అక్కడ హాస్పిటల్లో రిక్రూట్ అయ్యే వాళ్ళకి ఇబ్బంది ఉందనుకుందాం. వాళ్ళు $1,00,000 కట్టాలంటే హాస్పిటల్ అథారిటీస్ అనేబుల్ టు పే. నౌ అక్కడ ఉండేటువంటి ఎంఎస్లో ఉండేటువంటి మన MBBS డాక్టర్స్ని తీసుకునే అవకాశం ఉంది. అక్కడ ఉండేటువంటి మన MDs అక్కడ ఆల్రెడీ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు పికప్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఎనీ వే మనం చూసుకున్నా సరే ఇప్పుడు అక్కడ స్టడీలో ఉండేటువంటి లేకపోతే ఈ డిప్లొమా కోర్సెస్ కోసం వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అంటే కొత్తగా ఆల్రెడీ జాబ్ కోసం నేను వెళ్ళి అక్కడ కావాలి అనుకున్న వాడికి అది కొంచెం ఇబ్బంది. $1,00,000 తోటి నిన్ను ఎంప్లాయర్ తీసుకునేది కష్టం అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మీకు ఒక సైడ్ చూస్తారు విరాట్, నాకు ఎక్కువ కేసెస్ రిఫర్ చేసేది ఏంటంటే, సార్ నాకు H1B వీసా వచ్చింది కానీ జాబ్ లేదండి, నాకు H1B వీసా ఇచ్చాడు కానీ ఆ కంపెనీ నాకు ఇప్పుడు పే చేయనంటుందండి. ఈ కేసెస్ నేను ఎక్కువ చూస్తూ ఉంటాను. వాళ్ళకి ఇది కట్ డౌన్ అయిపోయింది. దీనివల్ల నాకైతే పెద్దంత నష్టమే అనిపించట్లా. ఈ ఫేక్ కంపెనీస్, ఫేక్ కన్సల్టెంట్స్ తగ్గినాయి. రెగ్యులరైజ్గా వాడు కట్టాడు ఖచ్చితంగా, నాకు ఇప్పుడు కావాలి $1,00,000 అయినా పే చేసి తీసుకెళ్ళేవాడు ఉన్నాడు. ఆ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ నాకు తీసుకోవాలి ఖచ్చితంగా, నేను IITని తీసుకోవాలి ఇక్కడ నుంచి. $1,00,000 నాకు పెద్ద ప్రాబ్లం అయ్యింది, $1,00,00,000 తీసుకెళ్ళిపోతాం వాళ్ళని. $1,00,00,000 అంటే నేను నెలకి ఇచ్చే శాలరీ తీసుకెళ్దామని పికప్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ తక్కువ పే ఇచ్చేటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి, నో డౌట్. బట్ సెలెక్టివ్గా నాకు ఈ పర్సన్స్ కావాలి, ఈ క్వాలిటీ ఉన్న వాళ్ళు కావాలి అనుకునే వాళ్ళు పే చేసేనే తీసుకెళ్తారు. తగ్గుతున్నారంటే గ్రాఫ్ ఎక్కడ తగ్గుతుందంటే ఈ ఫేక్ వాట్ వి కాల్ కన్సల్టెంట్స్, ఫేక్ కంపెనీస్. ఎండ్ ఆఫ్ ది డే మ్యాటర్ స్టూడెంట్లో ఉండాలి, లేదంటే జాబ్ చేసే పర్సన్ వాళ్ళ స్కిల్ ఉండి క్రీమ్ అయితే వాళ్ళకి ఎటువంటి ఇష్యూ లేదు. ఎవరైతే వితౌట్ స్కిల్, లేదంటే తక్కువ స్కిల్, లేదంటే కాస్త మేనేజ్మెంట్ కోట అన్నట్టు ఉంటుందో వాళ్ళ పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. బహుశా ఇది ట్రంప్ అయి ఉండొచ్చు, ఇంకొకరు అయి ఉండొచ్చు. డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉన్న పీపుల్కి ఎప్పుడు కూడా పనికి వస్తుంది. అండ్ డెఫినెట్లీ మీరు ఇందులో చెప్పినట్టుగా F1 వాళ్ళు ఎవరైతే నెక్స్ట్ H1 బాస్ని చూస్తున్నారో వాళ్ళకి కూడా ఒక అడ్వాంటేజే. వీళ్ళంతా రీప్లేస్ అవుతూ ఉంటారు కాబట్టి ఇంతకు ముందులా H1 కోసం రావాలని, లేదా గ్రీన్ కార్డ్ రావాలని 100 ఏళ్ళు చూసేది కాకుండా బహుశా ఇది కొంచెం అక్కడ ప్రస్తుతం ఉన్న F1 వాళ్ళకి నెక్స్ట్ ట్రై చేసి H1 వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఆ లాటరీ సిస్టమ్ కొంచెం స్పీడప్ అవుతుందేమో. అండ్ డెఫినెట్లీ ఇలాంటి అప్డేట్స్ అయితే కాస్త చాలా బెటర్ అవుతున్నాయి అలాంటి వాళ్ళకి. బట్ అగైన్ రూల్స్ పరంగా చూస్తే మాత్రం రూల్స్ అయితే స్ట్రిక్ట్ అవుతూనే ఉన్నాయి. సో ఇది ఎంతకాలం ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుందని చూడాలి. బట్ మీరు పర్సనల్గా యూఎస్ నుంచి చూస్తున్న వాళ్ళైతే మీరు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటికి వీలైనంత సొల్యూషన్స్ సార్ ఇవ్వగలిగితే మేము వాటి మీద ఎపిసోడ్స్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.